బన్నీ చిన్ని ఎప్పుడు మీరే అడుగుతారు కదా, ఈ రోజు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను రా. బన్నీ, నీకు 10 ఇయర్స్ ఉన్నప్పుడు మీ చెల్లికి అందులో సగం ఇయర్స్, అయితే నీకు 30 ఇయర్స్ ఉన్నప్పుడు మీ చెల్లికి ఎన్ని ఇయర్స్ ఉంటాయి? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? నాకు 10 ఇయర్స్ ఉన్నప్పుడు మా చిన్నికి సగం అంటే 5 ఇయర్స్, అయితే నాకు 30 ఉంటే మా చెల్లికి 15. ఇంత టాలెంటెడ్ అవును. సూపర్ రా అన్నయ్య, కరెక్ట్ గా చెప్పినావు. ఏంటిదే మామ అట్లా చూస్తున్నావు? 10 లో సగం 5 అయినప్పుడు 30 లో సగం 15 కదా, అప్పుడు నాకు 15 ఇయర్స్ ఉంటాయి కదా. బస్ బేటా, పొద్దునే స్కూల్ కి ఇద్దరిని తీసుకో, ఎల్కేజీలో పడేసొద్దాం. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఎందుకు ఎల్కేజీలో వాడేస్తావు అసలు? కరెక్ట్ ఆన్సరే చెప్పినాం కదా మేము. మా టీచర్ కి చెప్పినాం అనుకో, నిన్ను ఫుల్ తిడుతుంది. ఏం కరెక్ట్ ఆన్సర్ చెప్పినా అనుకుంటున్నావే? మీ అన్నకి 10 ఇయర్స్ ఉన్నప్పుడు అందులో సగం అంటే నీకు 5 ఇయర్స్, అంటే మీ ఇద్దరి మధ్యలో 5 ఇయర్స్ డిఫరెన్స్. అదే మీ అన్నకి 30 ఉన్నప్పుడు నీకు 25 ఉంటాయే పిచ్చిదానా. ఏంటిదానా నువ్వు ఇంత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయినావు అసలు? ఉండు, నీకు మ్యాథ్స్ వస్తలేదని రేపు మ్యాథ్స్ టీచర్ కి కంప్లైంట్ చేస్తా. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. పాపం, నువ్వెందుకే వాడి పేరు కంప్లైంట్ చేయడం చెప్పు. ఆగు, నేనే ఇప్పుడు మీ టీచర్ కి కాల్ చేసి ఇద్దరి పేర్లు కంప్లైంట్ చేస్తాను. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మా అన్నని నన్ను ఇద్దరిని ఇరికించినావు కదా, ఇప్పుడు మమ్మీతో తన్నులు, రేపొద్దున టీచర్తో తన్నులు. సాయిరామ్, చెప్తా నాగు మామ, నీ పని మళ్ళీ దొరకవా ఏంటి? తర్వాత విషయం తర్వాత చూసుకుందాంలే అమ్ముడు, కానీ ప్రెసెంట్ మీరు భయపడుతున్నారు కదా, ఇది బాగుంది. ఇప్పుడు నేను నవ్వుకుంటానే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కష్టపడి ఎడిట్ చేశాను, ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా.